హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రోత్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చూడబోయే టాపిక్ టాప్ 6 కంపెనీస్ ఈ రియల్ ఎస్టేట్ సెక్టార్కి సంబంధించి అనమాట. సో ఈ రియల్ ఎస్టేట్ సెక్టార్ అంటే మనందరికీ ఎంతో కొంత ఆ కుతూహలం అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే మనం 3 టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ని ఎప్పుడు చూస్తూ ఉంటాము. అంటే ఇదివరకే ముందు నేను చెప్పిన వీడియోస్లోని ఈ ప్యూర్ మార్కెట్ ఏదైతే ఉందో, అంటే ఫిక్స్డ్ డిపాజిట్స్లో ఇన్వెస్ట్ చేయడం కానీ ఆర్ 10-year గవర్నమెంట్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేయడం కానివ్వండి, ఇది ప్యూర్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ అనమాట. ఇది కాకుండా షేర్ మార్కెట్స్లో కూడా మనం వచ్చి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. అండ్ థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఈక్వల్లీ ఇంట్రెస్టింగ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్సే ఈ రియల్ ఎస్టేట్ సెక్టార్ అనమాట. ఈ పర్టికులర్ రియల్ ఎస్టేట్ సెక్టార్కి ఒక యూనిక్ ఫీచర్ ఉందండి. సో టెక్నికల్గా మనకి కన్జంప్షన్ డిమాండ్ మాత్రమే కాకుండా ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ వల్ల కూడా ఈ పర్టికులర్ సెక్టార్లోని ఎప్పటికప్పుడు ఆపర్చునిటీస్ ఆర్ డిమాండ్ ఆర్ గ్రోత్ హై లెవెల్లో ఉంటాయన్నమాట. ఈ కన్జంప్షన్ డిమాండ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ అంటే ఏంటి? మనం ఒక మంచి కంఫర్టబుల్ ఇంట్లో ఉండాలి అని అనుకోవడం కన్జంప్షన్ డిమాండ్. సో మన సొంత పర్పస్ కోసం ఒక ఇల్లు కొనుక్కుని కన్జ్యూమ్ చేసినట్టయితే దాన్ని కన్జంప్షన్ డిమాండ్ అనుకుంటాం. కానీ అంతటితో డెఫినెట్గా మనం ఆగం కదా. సో రేపు పొద్దున్న ఒక ల్యాండ్లోనో లేకపోతే ఫ్లాట్స్లోనో ఒక పర్టికులర్ ప్రాపర్టీలోనో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకుంటాం. సో ఇది ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ అనమాట. సో ఈ పర్టికులర్ సెక్టార్కి మాత్రమే ఈ 2 రకాల డిమాండ్స్ వల్ల కూడా వాళ్ళ యొక్క గ్రోత్ ఫ్యూచర్లోనే పాజిటివ్గానే కనిపిస్తుంది అనమాట. సో అయితే ఈరోజు మనం ఈ వీడియోలో ఏం చూడబోతున్నాము అని అంటే, అసలు రియల్ ఎస్టేట్ సెక్టార్కి సంబంధించిన ఇంట్రొడక్షన్ ఏంటి, బేసిక్ ఫ్యాక్ట్స్ ఏంటి, అండ్ దాని యొక్క మార్కెట్ మన ఇండియాలో మన కంట్రీలో అసలు ఎలా ఉంది అనేది చూసేద్దాము. అండ్ ఈ పర్టికులర్ రియల్ ఎస్టేట్ సెక్టార్లో అసలు ఎన్ని రకాల మార్కెట్ సెగ్మెంట్స్ ఉన్నాయి అండ్ ఈచ్ మార్కెట్ సెగ్మెంట్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయని చూద్దాము. అండ్ ఈ పర్టికులర్ రియల్ ఎస్టేట్ సెక్టార్కి ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఫ్యూచర్లో వీటి యొక్క గ్రోత్ డ్రైవర్స్ ఎలా ఉన్నాయి అనేది, అండ్ ఫైనల్గా చూడబోయేది రీసెంట్ అండ్ ఫ్యూచర్ అవుట్లుక్. అంటే ఈ పర్టికులర్ రియల్ ఎస్టేట్ సెక్టార్ ఇలాగే ఉంటుందా ఆర్ ఫ్యూచర్లోని ఎలాంటి ఒక డైరెక్షన్ని తీసుకొని అది ముందుకెళ్తుందని చూసేద్దాం. అండ్ లాస్ట్ పార్ట్గా టాప్ 6 కంపెనీస్, అంటే ఈ పర్టికులర్ సెక్టార్లో స్పెసిఫికల్గా టాప్ 6 కంపెనీస్ని మార్కెట్ క్యాపిటలైజేషన్గా మేము సెలెక్ట్ చేసుకుని మీ ముందుకి వాటి యొక్క ఫ్యాక్ట్స్ అండ్ కంప్లీట్ స్టాటిస్టిక్స్తో వచ్చేసామన్నమాట. సో ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు మీరు ఇంకా కానీ గ్రోత్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. ముందుగా మనం రియల్ ఎస్టేట్ సెక్టార్ యొక్క ఇంట్రొడక్షన్ చూసేద్దాం. మన దేశంలోని అగ్రికల్చరల్ సెక్టార్ తర్వాత ఈ ఇండస్ట్రియల్ సెక్టారే సెకండ్ లార్జెస్ట్ ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేస్తుందన్నమాట. స్టాటిస్టిక్స్ ప్రకారంగా ఇయర్ 2030లో దాదాపు $1 ట్రిలియన్ వరకు జాబ్స్ క్రియేట్ చేస్తుందని మన దగ్గర స్టాటిస్టిక్స్ ఉన్నాయన్నమాట. ఇదే కాకుండా హౌసింగ్ ఫర్ ఆల్ ఇనిషియేటివ్ ప్రకారంగా ఇయర్ 2025 లోపు ఈ పర్టికులర్ సెక్టార్కి ఈ పర్టికులర్ సెగ్మెంట్కి దాదాపుగా $1.3 ట్రిలియన్ వరకు ఇన్వెస్ట్మెంట్స్ రావచ్చు అనేది ఒక పర్టికులర్ స్టాటిస్టిక్స్ ఉందండి. ఇదే కాకుండా మనం కానీ లాస్ట్ ఇయర్ అంటే ఈ కోవిడ్ టైంలో ఈ స్టాటిస్టిక్స్ తీసుకుని చూసినట్టయితే ఈ హోమ్ సేల్స్ వాల్యూమ్, అంటే రెసిడెన్షియల్ స్పేస్ అమ్మడం కానీ ఆ పర్టికులర్ సేల్స్ వాల్యూమ్ దాదాపు 2 పెరగడం చూసామన్నమాట. అంటే దగ్గర 33,403 యూనిట్స్ ఏవైతే సెల్ అయినాయో అక్టోబర్ ముందు వరకు ఈ స్టాటిస్టిక్స్ చూసినట్టయితే డబుల్ అయిపోయిందనమాట. అంటే దాదాపు 61,593 యూనిట్స్ సేల్ అవ్వడం మనం చూసామన్నమాట. ఇదే కాకుండా గవర్నమెంట్ వాళ్ళు చాలా ఒక పాలసీస్తో, అంటే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద అఫోర్డబుల్ హౌసెస్, అంటే అర్బన్ ఏరియాస్లోని అప్ టు 20 మిలియన్ హౌసెస్ తోటి ఇయర్ 2022 లోపు కట్టాలనే టార్గెట్తో ఉన్నారు కదా. ఈ పర్టికులర్ ఫ్యాక్టర్ కూడా ఈ పర్టికులర్ రియల్ ఎస్టేట్ సెక్టార్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుందనే మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఇదండి బేసిక్ స్టాటిస్టిక్స్ ఆర్ ఇంట్రడక్షన్. రియల్ ఎస్టేట్ సెక్టర్ అసలు ఇండియాలోని ఎంతవరకు ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తుంది, వాటి యొక్క సేల్స్ అండ్ ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ ఎలా ఉన్నాయని చూసేసాం. సెకండ్లీ, ఇప్పుడు మనం ఒక మార్కెట్ సెగ్మెంట్స్ని ఈ పర్టికులర్ సెక్టార్లో ఎలాంటి ఒక మార్కెట్ సెగ్మెంట్స్ ఉన్నాయనేది చూసేద్దాం. సో మన రియల్ ఎస్టేట్ సెక్టార్లోని దాదాపుగా 5 మార్కెట్ సెగ్మెంట్స్ ఉన్నాయన్నమాట. మొదటిది రెసిడెన్షియల్ స్పేస్, అంటే మన నార్మల్ ఇల్లులు ఏవైతే మన రెసిడెన్స్ కోసం వాడతామో ఆ పర్టికులర్ స్పేస్ చూసారంటే దాదాపు 80% ఈ రియల్ ఎస్టేట్ సెక్టార్కి కాంట్రిబ్యూట్ చేస్తుందన్నమాట. అండ్ వింత ఏంటంటే ఈ కోవిడ్ టైం వల్ల ఈ పర్టికులర్ డిమాండ్ ఈ పర్టికులర్ మార్కెట్ సెగ్మెంట్లో డిమాండ్ మళ్ళీ రివైవ్ అయిందనమాట. అంటే అందరూ మనకంటూ ఒక ఇల్లు ఉండాలి అనే ఒక ఆప్షన్ తోటి నేను చెప్పిన స్టాటిస్టిక్స్ ప్రకారం ఈ కోవిడ్ టైంలో లాస్ట్ అక్టోబర్ టు డిసెంబర్ వరకు ఆల్మోస్ట్ ఆల్ ద సేల్స్ ఎలా అయితే డబుల్ అయినాయో ఈ రెసిడెన్షియల్ స్పేస్ మీద దానికి ఉన్న డిమాండ్ మళ్ళీ పెరగడం స్టార్ట్ అయిందనమాట. సో ఇది రెసిడెన్షియల్ స్పేస్. అండ్ సెకండ్ హైయెస్ట్ కాంట్రిబ్యూట్ చేసేది కమర్షియల్ స్పేసెస్ అనమాట. అంటే ఆఫీసెస్కి లీజ్కి ఇవ్వడం కానీ రెంటల్స్కి ఇవ్వడం కానీ దీన్ని మనం కమర్షియల్ స్పేస్ అని అంటూ ఉంటాం అనమాట. అయితే ఈ కమర్షియల్ స్పేస్ ఈ కోవిడ్
కోవిడ్ వల్ల ఆర్ ఈ పాండమిక్ వల్ల చాలా వరకు ఈ పర్టికులర్ సెక్టార్కి ఆర్ ఈ పర్టికులర్ సెగ్మెంట్కి ఉన్న డిమాండ్ తగ్గిపోయిందండి. ఎందుకంటే ఇప్పుడు అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ని ఫాలో అయిపోతున్నారు కాబట్టి ఈ పర్టికులర్ కమర్షియల్ స్పేసెస్ యొక్క డిమాండ్ అండ్ దానికి ఇంతకుముందు ఉండే లెవెల్లోనే మన కొంచెం ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ కొంచెం డల్గానే కనిపిస్తున్నాయి అనమాట. లీజెస్ అగ్రిమెంట్ కానీ రెన్యూ అవ్వట్లేదు అండ్ రెంటల్స్ రావాలనే ప్రెషర్ ఉంది. సో ఇలాంటి ఒక ప్రెషర్స్ వల్ల ఈ పర్టికులర్ మార్కెట్ సెగ్మెంట్ ఏదైతే రియల్ ఎస్టేట్ సెక్టార్లో ఉందో అది కొంచెం డల్ ఫేస్లోనే ఉందని మనం చెప్పుకోవచ్చు. థర్డ్ సెగ్మెంట్ రీటైల్ స్పేస్ సెగ్మెంట్ అనమాట. టోటల్ రియల్ ఎస్టేట్లోని చాలా ఎక్కువ మోతాదులో కాంట్రిబ్యూట్ చేయకపోయినా కూడా ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సెగ్మెంట్ అనమాట. ఇప్పటికైతే రీటైల్ స్పేసెస్ని ఎవరైతే రెసిడెన్షియల్ స్పేస్ అండ్ కమర్షియల్ స్పేస్ ఓన్ చేసే డెవలపర్స్ ఉంటారో వాళ్ళే డెవలప్ చేయడం జరుగుతుందన్నమాట. కానీ నెక్స్ట్ ఇయర్ అంటే ఇయర్ 2022 లోపు వీళ్ళు దాదాపు 39 మిలియన్ స్క్వేర్ ఫీట్ స్పేస్ని యాడ్ చేయాలి అనే టార్గెట్తో ఆపరేట్ చేస్తున్నారనమాట. అండ్ స్టాటిస్టిక్స్ ఇయర్ 2020 కానీ మనం తీసుకున్నట్టయితే ఈ పర్టికులర్ రీటైల్ రియల్ ఎస్టేట్ ఏదైతే సెగ్మెంట్ ఉందో వాళ్ళు దాదాపుగా $220 మిలియన్ ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. అలానే ఈ వేర్ హౌసింగ్ సెగ్మెంట్ ఏదైతే ఉందో దాంట్లో మాత్రమే ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ ఇయర్ 2020కి చూసుకున్నట్టయితే దాదాపు $971 మిలియన్ వరకు అట్రాక్ట్ చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది అనమాట. సో ఇదండి రీటైల్ రియల్ ఎస్టేట్ సెగ్మెంట్. అండ్ నెక్స్ట్ చూస్తే హాస్పిటాలిటీ సెగ్మెంట్ ఆర్ హాస్పిటాలిటీ స్పేస్. ఈ పర్టికులర్ హాస్పిటాలిటీ స్పేస్ ఇప్పుడు చాలానే ఒక డిమాండ్ని పుంజుకోవడం మనం చూస్తున్నాం. ఎందుకు అని చూసినట్టయితే అందరూ ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల రివెంజ్ ట్రావెల్ అనే దానికి ఆర్ ఆ పర్టికులర్ ట్రెండ్ని ఫాలో అవుతున్నారని మనకు అర్థమవుతుంది. సో వన్స్ ఈ పర్టికులర్ లాక్డౌన్ అంతా ఈజ్ అవుట్ అయిపోతుంది ఒక్కొక్క స్టేట్గా, బట్ కంప్లీట్గా ఈజ్ అవుట్ అయిపోతే సో టెక్నికల్గా అందరూ ట్రావెల్ చేద్దాము అనే ఒక ఐడియాతోటి ఫిక్స్ అయిపోయినట్టుగా కనిపిస్తుంది అనమాట. సో అందుకని ఈ బ్రాండెడ్ హోటల్ రూమ్ ఇన్వెంటరీస్ ఏవైతే ఉన్నాయో వాటికి గల డిమాండ్ ఫ్యూచర్లో చాలా బ్రైట్ అండ్ పాజిటివ్గా కనిపిస్తుంది అనమాట. సో ఈ హాస్పిటాలిటీ స్పేస్ కూడా ఈ పర్టికులర్ రీటైల్ సెక్టార్కి బాగానే కాంట్రిబ్యూట్ చేస్తుంది అండ్ దీని యొక్క గ్రోత్ ప్రాస్పెక్ట్స్ కూడా బాగుంది అని మనకి తెలుస్తుంది అనమాట. అండ్ ఫైనల్గా స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అనమాట. సో ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్ స్పేస్ ఏదైతే ఉందో అది ఈ పర్టికులర్ రీటైల్ సెక్టార్లో కొంచెం తక్కువ ఉన్నప్పటికీ కూడా చాలా సిగ్నిఫికెంట్గానే ఇవి కూడా ఆపరేట్ చేస్తున్నాయి అనమాట. యాజ్ ఆఫ్ 31 జనవరి 2021లోనే మన గవర్నమెంట్ దాదాపు 425 స్పెషల్ ఎకనామిక్ జోన్స్ని అప్రూవ్ చేయడం జరిగింది. అండ్ మిగతా జోన్సే ఇప్పుడు ఆపరేషన్లోకి వస్తాయి. సో అవి కూడా డెవలప్ చేయడం జరుగుతుందన్నమాట. అండ్ ముఖ్యంగా ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఎటువంటి ఇండస్ట్రీకి సపోర్ట్ చేస్తుంది అని మనం చూసినట్టయితే మోస్ట్గా ఐటీ అండ్ బీపీఓ సెక్టార్కే వీళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నారనమాట. సో ఇవ్వండి 5 మార్కెట్ సెగ్మెంట్స్. అసలు రియల్ ఎస్టేట్ సెక్టార్కి ఎటువంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి అండ్ వాళ్ళ యొక్క ఫ్యూచర్ గ్రోత్కి మన కంట్రీలో ఎటువంటి కండిషన్స్ ఉన్నాయి అనే పాయింట్స్ మీద ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మొదటిది ఈ పర్టికులర్ సెక్టార్కి వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతానే ఉన్నాయి అని మనకి అర్థమవుతుందన్నమాట. ఇన్స్టిట్యూషన్ వాళ్ళు దాదాపు $5 బిలియన్ని 2020లోని ఈ సెక్టార్లోకి యాడ్ చేయడం జరిగిందనమాట. అది మాత్రమే కాదండి, ఫినాన్షియల్ ఇయర్లో లాస్ట్ క్వార్టర్లో దాదాపు ఈ పర్టికులర్ సెక్టార్లోకి ఒక 19 డీల్స్ ఫైనలైజ్ అవ్వడం వల్ల వర్త్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్స్ చూసినట్టయితే $లో కన్వర్ట్ చేస్తే దాదాపు 3,241 మిలియన్ వరకు ఇన్వెస్ట్మెంట్స్ ఈ సెక్టార్లోకి రావడం మనం చూసామన్నమాట. ఇదే కాదండి, ఫ్యాక్టర్స్ అంటే ఏంటి, ఎవర్ రైజింగ్ పాపులేషన్. సో ఎప్పుడు మన యూత్ పాపులేషన్ కానివ్వండి ఆర్ నార్మల్ పాపులేషన్ పెరుగుతూనే ఉంటుంది. సో డెఫినెట్గా ఇల్లు కావాలి, పొలాలు కావాలి, స్థలాలు కావాలి అని మనం ఈ పర్టికులర్ రియల్ ఎస్టేట్ సెక్టార్ మీద ఎప్పటికప్పుడు డిపెండ్ అవుతూనే ఉంటామన్నమాట. ఇదే కాకుండా అర్బనైజేషన్, మన యొక్క కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరగడం జరిగింది. ఎందుకంటే మన చేతుల్లో వచ్చే ఇన్కమ్ కూడా పెరిగింది. అలానే మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అని అంటే ఎప్పుడు ల్యాండ్లో ఇన్వెస్ట్ చేస్తే అది ఎప్పటికన్నా పెరుగుద్ది అనే ఒక పర్టికులర్ కాన్సెప్ట్ ఉంది. కాబట్టి ఎప్పుడు ఇండియా టాప్ 10లో అంటే రియల్ ఎస్టేట్ సెక్టార్లో ప్రైజీగా ఉండే రియల్ ఎస్టేట్ సెక్టార్ కంట్రీస్ కానీ మనం తీసుకుంటే మన ఇండియా ఎప్పుడు టాప్ 10లోనే ఉంటుందన్నమాట ఈ పర్టికులర్ ఫ్యాక్టర్స్ వల్ల. సో నెక్స్ట్ అన్ఆర్గనైజ్డ్ నుంచి ఆర్గనైజ్డ్ వైపుగా ఒక షిఫ్ట్ జరుగుతుంది. అంటే ఏంటి, ఈ రియల్ ఎస్టేట్ సెక్టార్ యాజ్ అ హోల్గా బాగానే పర్ఫామ్ చేస్తుంది, కానీ అందులోనే చాలామంది ఇండివిజువల్ ఆర్ స్మాల్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అంతగా పర్ఫామ్ చేయలేకపోతున్నారు అనమాట. ఎందుకు చేయలేకపోతున్నారు అని చూసినట్టయితే వాళ్ళ స్ట్రిక్ట్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్స్ చేయడం ఆర్ ఆ వాటిని ఫాలో అవ్వడం కానీ, లేకపోతే వాళ్ళకి ఫినాన్సెస్ విషయంలో, బికాజ్ ఇది జెస్టేషనల్ పీరియడ్ ఒక్కొక్క ప్రాజెక్ట్కి చాలా లాంగ్గా ఉంటుంది కాబట్టి అంతవరకు వాళ్ళు ఒక వర్కింగ్ క్యాపిటల్ని రొటేట్ చేసుకోవడం కానీ, డబ్బులు వాళ్ళకి అందకపోవడం కానీ ఇలాంటివి ఉంటాయి. అండ్ మిడిల్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్లో కస్టమర్కి గల ప్రిఫరెన్సెస్ మారిపోతూ ఉంటాయి, మాకు అది కావాలి ఇది కావాలి అని చెప్పి. సో స్మాల్ ప్లేయర్స్
ఎవరైతే ఆపరేట్ చేస్తున్నారో ఈ పర్టికులర్ సెక్టార్లో వాళ్ళకి చాలా వరకు డిఫికల్టీని ఫేస్ చేస్తున్నారు. కానీ వాళ్ళు ఒక వేని కూడా కనిపెట్టారనమాట. ఎవరైతే మిగతా పెద్ద ప్లేయర్స్ ఉన్నారో ఈ పర్టికులర్ సెక్టార్లోని వాళ్ళతో వీళ్ళు చేరిపోయి బిజినెసెస్ని కన్సాలిడేట్ చేయడం మొదలుపెట్టారనమాట. సో ఇలాగా ఈ పర్టికులర్ ఇండస్ట్రీలోని ఎక్కువ ఫ్రాగ్మెంటెడ్గా ప్లేయర్స్ కాకుండా కొంతమంది, అది కూడా ఆర్గనైజ్ సెక్టార్ అండ్ బ్రాండ్ వైపుగానే ఉండే డెవలపర్స్ ఎక్కువ మంది అవ్వగా వాళ్ళకు కొంచెం ఈజీ అవుతుంది అనమాట ఈ పర్టికులర్ ఇండస్ట్రీలో ఆపరేట్ చేయడం. అండ్ ఇదే కాకుండా ఫైనల్ అడ్వాంటేజ్ ఈ పర్టికులర్ సెక్టార్కి ఎవరిస్తున్నారు అంటే గవర్నమెంట్ అనమాట. సో గవర్నమెంట్ వాళ్ళు రేరా ద్వారా లేకపోతే 100% ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా వాళ్ళ యొక్క ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోకి అలౌ చేయడమే కాకుండా సొంతగా కూడా వీళ్ళు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద అఫోర్డబుల్ హౌసెస్ని కన్స్ట్రక్ట్ చేయడం కానీ, ఇవే కాకుండా ఒక పర్టికులర్ ఇండివిజువల్కి వాళ్ళకి కానీ హౌసింగ్ ప్రాపర్టీ మీద ఏమైనా లోన్ తీసుకుంటే దాని మీద కట్టే ఇంట్రెస్ట్ కూడా ట్యాక్స్ డిడక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇన్ని రకాలుగా గవర్నమెంట్ వాళ్ళు డిఫరెంట్ పాలసీస్తో ఈ పర్టికులర్ సెక్టార్లోనే గ్రోత్ వైపుగానే సపోర్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇదండి ఈ పర్టికులర్ ఇండస్ట్రీకి సంబంధించిన అడ్వాంటేజెస్ అనమాట. అండ్ నెక్స్ట్ మనం చూడబోయేది అవుట్లుక్. అసలు ఈ పర్టికులర్ ఇండస్ట్రీ ఇప్పుడు ఎలాగుంది అండ్ ఫ్యూచర్లో ఎటువంటి ఒక డైరెక్షన్లోకి వెళ్ళబోతుంది అనే దాని మీద ఇప్పుడు మనం చూసేద్దాం. సో మొదటిది, ఈ పర్టికులర్ రియల్ ఎస్టేట్ సెక్టార్లో ఉన్న ప్లేయర్స్ వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియోని డైవర్సిఫై చేసుకుంటున్నారనమాట. సో డైవర్సిఫికేషన్ అంటే ఏంటి? ఒకేలాంటి ఒకే తరహా ప్రోడక్ట్స్ని ఇవ్వకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ని ఇంక్లూడ్ చేసుకోవడం అనమాట. అయితే ఈ ప్లేయర్స్ గల ప్రోడక్ట్స్ ఏంటి? సో నేను చెప్పినట్టుగా ఈ రియల్ ఎస్టేట్లోనే డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉంటాయి కదా. ముందుగా లార్జ్ ప్లేయర్స్ వాళ్ళు ఏం చేసేవాళ్ళు, వాళ్ళు రెసిడెన్షియల్ స్పేసెస్లో మాత్రమే రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్లో మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తే అదే ప్రాజెక్ట్స్నే పెట్టుకునే వాళ్ళు అనమాట. కానీ ఇప్పుడు డైవర్సిఫై చేయడం మొదలుపెట్టారు. సో నాకు రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ ఉంటే నేను కమర్షియల్ ప్రాజెక్ట్స్ని కూడా తీసుకుంటాను, లేకపోతే రీటైల్ స్పేసెస్ని కూడా డెవలప్ చేస్తాను. సో ఇలాగా వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియోని పెంచుకోవడం స్టార్ట్ చేశారు. అండ్ జాగ్రఫీ వైజ్గా కూడా చూసుకుంటే ఒకే స్టేట్లోనో ఒకే సిటీలోనో మొత్తం అంతా కాన్సన్ట్రేట్ చేసేయకుండా డిఫరెంట్గా స్ప్రెడ్ అవ్వడం మొదలుపెట్టారనమాట. ఒకే ప్లేస్లో కానీ కాన్సన్ట్రేట్ చేస్తే ఎకనామిక్ కండిషన్స్ కానివ్వండి, అక్కడుండే పొలిటికల్ కండిషన్స్ వల్ల కూడా వాళ్ళకి ఎఫెక్ట్ వస్తూ ఉంటుంది. అదే కానీ వాళ్ళు జాగ్రఫీ వైజ్గా కూడా డైవర్సిఫై అయ్యారంటే ఒక చోట పరిస్థితి బాగోలేకపోయినా ఇంకో చోట అది బ్యాలెన్స్ అవుతూ ఉంటుందన్నమాట. సెకండ్ థింగ్ ఏంటంటే కన్సాలిడేషన్ వైపుగా, నేను ఎలాగైతే అన్ఆర్గనైజ్ నుంచి ఆర్గనైజ్ సెక్టర్ వైపుగా మారుతుందని చెప్పానో అలాగే కన్సాలిడేషన్ అనేది ఒక ప్రామినెంట్గా మనకి ఈ పర్టికులర్ ఇయర్స్లో కనిపిస్తుంది. స్మాల్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే వాళ్ళకు కొంచెం రిక్వైర్మెంట్స్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ స్ట్రిక్ట్గా అయిపోవడం కానీ వాళ్ళ దగ్గర లాంగ్ జెస్టేషనల్ పీరియడ్స్ వల్ల డబ్బులు ఫినాన్స్ అంత టైంకి అందలేకపోవడం కానీ, సో ఇవన్నీ రీజన్స్ వల్ల స్మాల్ ప్లేయర్స్ వాళ్ళ యొక్క బిజినెస్ని లార్జ్ ప్లేయర్స్తో మర్జ్ చేసేసుకుంటున్నారన్నమాట. సో ఇటీవలే మనం చూసినట్టయితే చాలా మర్జర్స్ అండ్ అక్విజిషన్స్ ఈ పర్టికులర్ సెక్టార్లో అవ్వడం మనం చూస్తున్నాం. లాస్ట్ ఇయర్ నవంబర్ 2020లోని ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్ వాళ్ళు వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియో అంటే ఆఫీస్, రీటైల్ అండ్ హోటల్ ప్రాపర్టీస్ని బ్లాక్ స్టోన్ వాళ్ళకి దాదాపు 12,745 crores అంటే $1.7 బిలియన్కి అమ్మేసి వాళ్ళు మర్జ్ చేసుకోవడం జరిగిందనమాట. సో ఇలాంటి కన్సాలిడేషన్ ఫేజ్ కూడా ఈ పర్టికులర్ ఇండస్ట్రీలో జరుగుతూ ఉంది. అండ్ నెక్స్ట్ పాయింట్ మనం చూస్తే ల్యాండ్ బ్యాంక్ మోడల్ నుంచి ఎగ్జిక్యూషన్ బేస్డ్ మోడల్కి ఈ పర్టికులర్ సెక్టార్లో చేంజ్ వస్తుంది. ల్యాండ్ బ్యాంక్ బేస్డ్ మోడల్ అసలు ఏంటి అంటే, ఇదివరకు ఒక పర్టికులర్ ప్లేయర్ పెద్ద ప్లేయరా, సక్సెస్ఫుల్ ప్లేయరా కాదా అని రియల్ ఎస్టేట్ సెక్టార్కి సంబంధించినంత వరకు వాళ్ళ దగ్గర ఎన్ని ల్యాండ్స్ ఉన్నాయి ఎంత స్క్వేర్ ఫీట్లో వాళ్ళు డీల్ చేస్తున్నారు అనే దాని మీద మనం మెషర్ చేస్తూ వచ్చేవాళ్ళం అనమాట. కానీ ఎప్పుడైతే ఒక షిఫ్ట్ మొదలైందో, అంటే ల్యాండ్లు అందరికీ ఉంటున్నాయి కానీ ఎన్ని ప్రాజెక్ట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నారు వీళ్ళు, అందులోని ఎన్ని వరకు సక్సెస్ అవుతున్నాయి, ఎంతవరకు వాళ్ళ కస్టమర్స్కి అందించగలుగుతున్నారు అనే ఎగ్జిక్యూషన్ బేస్డ్ మోడల్కి చేంజ్ రావడం స్టార్ట్ అయిపోయిందనమాట. సో నీ దగ్గర ఇన్ని ల్యాండ్లు ఉన్నా కూడా పర్వాలేదు, బట్ నువ్వు ఆ ల్యాండ్లు బట్టి ఎన్ని ప్రాజెక్ట్స్ని ఫినిష్ చేయగలిగావు సక్సెస్ఫుల్గా అని ఎగ్జిక్యూషన్ బేస్డ్ మోడల్లో అందరూ ఇప్పుడు ఇవాల్యుయేట్ చేయడం మొదలు పెట్టేశారనమాట. సో ఇది ఒక రకంగా మంచిదే కదా. సో డెఫినెట్గా మనం రిజల్ట్స్ చూడడం స్టార్ట్ చేస్తాము అండ్ మనం కస్టమర్స్ యొక్క సాటిస్ఫాక్షన్ అండ్ ప్రిఫరెన్స్కి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అనే కాన్సెప్ట్ కూడా చాలా వరకు డిమాండ్ని అందుకోవడం మనం చూసాం మన కంట్రీలోని. సో ఈ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ నేను ముందుగానే ఒక పర్టికులర్ ఐపీఓ వీడియో తోటి ఈ పర్టికులర్ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అనేవి నార్మల్ మ్యూచువల్ ఫండ్స్ ఎలాగైతే ఆపరేట్ అవుతాయో అలాగే అనమాట. సో ఈ రీట్ని వన్ పర్టికులర్ స్పాన్సర్ క్రియేట్ చేస్తారు అండ్ ఆ స్పాన్సర్ ఏం చేస్తారంటే ఆయన దగ్గర ఉండే ఆ
యాసెట్స్ని యొక్క ఓనర్షిప్ని ఈ ట్రస్ట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో ఇన్ రిటర్న్ ఆయనకి అసలు ఏమొస్తుంది అని చూసినట్టయితే ఆయనకి ఈ పర్టికులర్ ట్రస్ట్ నుంచి కొన్ని షేర్స్ ఆర్ యూనిట్స్ ఇవ్వడం జరుగుద్ది అనమాట, బికాజ్ ఇది మ్యూచువల్ ఫండ్ లాంటిది కాబట్టి. సో ఇదొక ఎఫిషియంట్ ట్యాక్స్ పర్పస్ ఆర్ ట్యాక్స్ ఎఫిషియంట్ వెహికల్ అనమాట, ఏదైతే ఇన్కమ్ని ఆన్ అ రెగ్యులర్ బేసిస్ జనరేట్ చేస్తూ ఉంటుందో. అయితే ఈ పర్టికులర్ కాన్సెప్ట్ మన దేశంలోని 2019 నుంచి ఒక పర్టికులర్ ఇనర్షియాని పొందిందనమాట. అండ్ ప్రెజెంట్గా మన దగ్గర 3 types ఆఫ్ రీట్స్ ఉంటున్నాయన్నమాట. అది మైండ్ స్పేస్ రీట్, బ్రూక్ ఫీల్డ్ రీట్ అండ్ ఎంబసీ రీట్స్ అనమాట. సో ఇదండి. సో ఫ్యూచర్ అవుట్లుక్ అసలు ఎలా ఉండబోతుంది ఆర్ ఎటువంటి డైరెక్షన్ ఈ పర్టికులర్ సెక్టార్ తీసుకోబోతుంది అనే దాని మీద ఇన్ఫర్మేషన్ అనమాట. బట్ ఒక పాయింట్ మనం నెక్స్ట్ టాప్ 6 కంపెనీస్ చూడడానికన్నా ముందు ఒక సింపుల్ పాయింట్ని అందరూ గుర్తుంచుకోవాలి. ఈ పర్టికులర్ రియల్ ఎస్టేట్ సెక్టార్ అనేది చాలా ఒక సైక్లికల్ బిజినెస్కి సంబంధించినట్టు, అంటే దానికి అప్స్ అండ్ డౌన్స్ అండ్ సైకిల్స్కి అఫెక్ట్ అవుతూ ఉంటుందన్నమాట. సైకిల్ ఎలాగెళ్తుంది అని అంటే లోవర్ సైకిల్స్ ఆర్ డిప్రెషన్ టైంలో ఉన్నప్పుడు ఈ పర్టికులర్ రియల్ ఎస్టేట్ సెక్టార్లో మీరు డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసిన, అంటే ఏమన్నా ల్యాండ్స్ తరపుగా కూడా మీరు ఇన్వెస్ట్ చేసినా ఆర్ ఇండైరెక్ట్గా ఈ కంపెనీస్ ఏవైతే రియల్ ఎస్టేట్ సెక్టార్లో ఆపరేట్ చేసినా వాటి యొక్క స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్ చేసినా కూడా మీ యొక్క ఫండ్స్ ఒక లాంగ్ టర్మ్ వరకు బ్లాక్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఇది సైక్లికల్ ప్రోన్ ఇండస్ట్రీ కాబట్టి డెఫినెట్గా మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు అసలు రియల్ ఎస్టేట్ డౌన్ సైకిల్లో ఉందా, ఎలా ఉంది, భూమిలో ఉందా లేదా అనేది చెక్ చేసుకుని చేయడం అనేది బెటర్ అనమాట. సో ఇప్పుడు లాస్ట్ పార్ట్ ఆఫ్ ద వీడియో మార్కెట్ క్యాపిటలైజేషన్ ద్వారా ఈ సెక్టార్కి సంబంధించిన టాప్ 6 కంపెనీస్ యొక్క ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇప్పుడు చెప్పేస్తాను. DLF అనమాట. అంటే 1946లోని దీన్ని చౌదరి రాఘవేంద్ర సింగ్ గారు స్థాపించారనమాట. అండ్ ఇనీషియల్గా వీళ్ళు ఢిల్లీలోని ఒక 22 అర్బన్ కాలనీస్ని కన్స్ట్రక్ట్ చేయడం స్టార్ట్ చేసి అలా వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియోని పెంచడం స్టార్ట్ చేశారు. అండ్ ఇయర్ 1985లోని వీళ్ళు దెన్ గురుగ్రామ్, అంటే గుర్గాన్ అనేవాళ్ళు కదా, ఆ పర్టికులర్ లొకేషన్ని సెలెక్ట్ చేసుకుని అక్కడ మొత్తం రూపురేఖలే మార్చేశారని చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఎక్సెప్షనల్ లివింగ్ స్పేసెస్, రెసిడెన్షియల్ స్పేస్ని డెవలప్ చేయడమే కాకుండా వరల్డ్ క్లాస్ లెవెల్లో, అంటే గ్లోబల్ లెవెల్లోనే ప్రొఫెషనల్స్ అందరినీ ఇన్వైట్ చేసి అక్కడ ఇండస్ట్రీస్ కానీ ఆర్ కమర్షియల్ స్పేసెస్ కానీ రీటైల్ స్పేసెస్ని కానీ వీళ్ళు చాలా ఎక్సలెంట్గా డెవలప్ చేశారనమాట. అందుకనే ఈ కంపెనీ ఇప్పుడు వన్ ఆఫ్ ద లార్జ్లీ పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ అనమాట. అండ్ వీళ్ళ పోర్ట్ఫోలియోలో అన్ని రకాల మోడల్స్ ఉన్నాయి, డెవలప్మెంట్ స్ట్రాటజీస్ ఉన్నాయి, వీళ్ళకి రెంటల్ బేస్డ్ ఆ పర్టికులర్ స్ట్రాటజీస్ కూడా ఉన్నాయి. అండ్ వీళ్ళు ఇదే కాకుండా వీళ్ళ యొక్క ల్యాండ్ బ్యాంక్ మోడల్ ఏదైతే ఉందో వీళ్ళ దగ్గర చాలా ఒక ల్యాండ్ బ్యాంక్ మోడల్ ఉంది. అండ్ దానికి కూడా వీళ్ళకి మంచి స్ట్రాటజీస్ ఉన్నట్టే కనిపిస్తున్నాయి అన్నమాట. అయితే ప్రస్తుతానికి ఈ కంపెనీ దాదాపు 15 స్టేట్స్లోని అండ్ 24 సిటీస్లోని వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నారనమాట. అండ్ నేను మీకు ముందే చెప్పాను కదా ఈ 3 విషయాలు. ఈ డెవలప్మెంట్ స్ట్రాటజీస్లో వీళ్ళ యొక్క ఫోకస్ కానీ మీరు చూస్తే ఆర్ వీళ్ళు ఎటువంటి స్ట్రాటజీస్ని ఫాలో అవుతున్నారు ఈ డెవలప్మెంట్ సెగ్మెంట్కి తగినట్టు అని మీరు చూసినట్టయితే, మొదటిది వీళ్ళు న్యూ ప్రాజెక్ట్స్ ఆర్ న్యూ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని పెంచాలి అనే దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సో న్యూ ప్రాజెక్ట్స్ ఆర్ ప్రోడక్ట్స్ని మాత్రమే కాకుండా ఎగ్జిస్టింగ్ ఏవైతే ప్రీమియం అండ్ మిడ్ ఇన్కమ్ హౌసింగ్ రేంజెస్ ఇవి ఉంటాయో వాటిని కూడా రీడిజైన్ చేద్దాము, అంటే ఏదన్నా చేంజెస్ ఉంటే కానీ కస్టమర్స్కి దాన్ని కూడా మనం రీడిజైన్ చేసి దాని యొక్క డిమాండ్ని కూడా పెంచుదాము అని అనుకుంటున్నారు. అండ్ ఆల్రెడీ ఏదైతే ఫినిష్డ్ ఇన్వెంటరీ ఉంటుందో దాన్ని అతి త్వరగా మార్కెట్ చేసి డబ్బుల రూపంలో కన్వర్ట్ చేసుకుందాము అనే దాని మీద కూడా వాళ్ళు ఫోకస్ పెట్టడం జరిగిందనమాట. నెక్స్ట్ వీళ్ళ యొక్క రెంటల్ బిజినెస్లోనే వాళ్ళ యొక్క స్ట్రాటజీస్ ఏంటి అని మనం చూసినట్టయితే గ్రోత్ వైపుగా వీళ్ళు ట్రై చేస్తున్నారనమాట. అంటే వీళ్ళకి ఎంత వస్తుందో ఈ ఈల్డ్స్ ఇవన్నిటినీ కూడాను న్యూ ప్రోడక్ట్స్ని లాంచ్ చేస్తూ ఈ పర్టికులర్ ఫ్యాక్టర్ ఈ పర్టికులర్ బిజినెస్లో ఉన్న గ్రోత్ని పెంచాలి అని అనుకుంటున్నారు. అండ్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా టైంలోపు డెలివరీ చేస్తే బెటర్గా వీళ్ళకి రెంటల్ బిజినెస్లో కూడా మంచి స్కోప్ ఉంటుందని వాళ్ళు అనుకుంటున్నారనమాట. సో వీళ్ళ యొక్క లిక్విడిటీ పొజిషన్ కానీ మనం చూసుకున్నట్టయితే వీళ్ళు డెఫినెట్గా స్ట్రాంగ్ లిక్విడ్ పొజిషన్లోనే బోత్ డెవలప్మెంటల్ యాజ్ వెల్ యాజ్ రెంటల్ బిజినెస్లో ఉండడం మనకు తెలుస్తుంది. అండ్ ఈ పర్టికులర్ కంపెనీ వాళ్ళు డెఫినెట్గా అజైల్గా, అంటే ఎప్పటికప్పుడు చేంజెస్కి అడ్జస్ట్ అయిపోతూ ఒక మంచి సస్టైనబుల్ డెవలప్మెంట్ వైపుగానే చూస్తున్నారనమాట. వీళ్ళ యొక్క ల్యాండ్ బ్యాంక్ బేస్డ్ మోడల్ని చూస్తే వీళ్ళ కోర్ ల్యాండ్ బ్యాంక్ని సస్టైనబుల్ గ్రోత్ వాడదామని అండ్ రిమైనింగ్ ఏదైతే ల్యాండ్
ల్యాండ్ బ్యాంక్ బేస్ ఉందో దాన్ని వీళ్ళు ఏదర్ ఒక లాంచ్ ద్వారానో డిస్ఇన్వెస్ట్మెంట్ ఆర్ డైవెస్ట్మెంట్ ద్వారానో వీళ్ళు చెయ్యాలి అని అనుకుంటున్నారనమాట. వీళ్ళ యొక్క స్టాటిస్టిక్స్ చూసినట్టయితే వీళ్ళ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ 83,183 crores ఉంది. వీళ్ళ యొక్క ప్రైస్ ఎర్నింగ్ రేషియో 55 times ఉంది. వీళ్ళ యొక్క రిటర్న్ ఆన్ ఈక్విటీ 3.13% ఉంది. నెట్ ప్రాఫిట్ మార్జిన్ 20% ఉంది. వాళ్ళ యొక్క డెట్ ఈక్విటీ రేషియో 0.19 times ఉంది. అండ్ లాస్ట్ ఇయర్లో వీళ్ళు 124% రిటర్న్ని రిపోర్ట్ చేశారనమాట. గోద్రేజ్ ప్రాపర్టీస్. సో ఈ పర్టికులర్ కంపెనీ 1919లో లాంచ్ అయ్యి ఇప్పుడు మన ముందుకి చాలా ఒక ట్రస్టెడ్ బ్రాండ్ కింద వచ్చేసిందనమాట. ఎన్విరాన్మెంటల్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ని వాళ్ళ యొక్క కోర్గా పెట్టుకుని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ని, అంటే కస్టమర్స్కి రీజనబుల్ ప్రైజెస్లోని మంచి స్టైల్ ఆఫ్ లివింగ్ని కానీ ఆర్ కమర్షియల్ స్పేసెస్ అయితే మంచి కమర్షియల్ స్పేస్ వరల్డ్ క్లాస్ యొక్క లెవెల్స్ ఆర్ ఆ పర్టికులర్ స్టాండర్డ్స్కి మ్యాచ్ అవ్వాలని వీళ్ళు ఇస్తూ ఉంటారనమాట. అండ్ వీళ్ళ యొక్క ప్రాజెక్ట్స్ మన దేశంలోని చాలా వరకు ఫస్ట్ ఇన్ కైండ్ అని కూడా తేలిని అనమాట. సో వీళ్ళ యొక్క 3 ప్రామినెంట్ ప్రాజెక్ట్స్ గురించి చెప్తాను. వీళ్ళ యొక్క ప్రాజెక్ట్ నెంబర్ 1 ప్లానెట్ గోద్రేజ్ అనమాట. ఈ ప్లానెట్ గోద్రేజ్ని వీళ్ళు ఇయర్ 2008లోని ముంబైలోని, అంటే ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ వైజ్ చూసుకున్నట్టయితే ఇది ఒక స్కై స్క్రేపర్, అంటే చాలా ఒక టాలెస్ట్ బిల్డింగ్గా మన దేశంలోనే ఇది పేరు పొందిందనమాట. అప్పట్లోనే అంటే 2008లోనే ముంబైలో ఇది పేరు పొందిందనమాట. ఇదే కాకుండా వీళ్ళు దాని తర్వాత ఒక కమర్షియల్ ప్రాజెక్ట్ని టేకప్ చేశారు, గోద్రేజ్ బీకేసీ అనమాట. అండ్ ఇదొక లీడింగ్ అంటే ప్లాటినం రేటెడ్ బిల్డింగ్ అనమాట. ముంబైలోని బాండ్రా కుర్లా కాంప్లెక్స్లోని ఇది ఎన్విరాన్మెంటల్గా చాలా వయబుల్ ప్రాజెక్ట్ అని కూడా గుర్తించడం జరిగిందనమాట. ఇదే కాకుండా వీళ్ళు అహ్మదాబాద్లో తీసుకున్న ప్రాజెక్ట్లోనే గోద్రేజ్ గార్డెన్ సిటీ అనే పర్టికులర్ ప్రాజెక్ట్ అమంగ్ ఇండియాలోనే టాప్ 2 పర్టికులర్ ప్రాజెక్ట్స్ కింద అండ్ వరల్డ్ వైడ్గా చూసుకుంటే 16 ప్రాజెక్ట్స్ ఏదైతే క్లింటన్ ఫౌండేషన్ వాళ్ళు సెలెక్ట్ చేశారు. గోద్రేజ్ ప్రాపర్టీస్ వాళ్ళకున్న బిజినెస్ ట్రెండ్స్ ఏంటి అని మనం చూసినట్టయితే వాళ్ళ యొక్క బ్రాండ్. సో బ్రాండే వాళ్ళకు ఒక వేరే లెవెల్లోనే ఇది చేస్తుందన్నమాట. అండ్ ల్యాండ్ సోర్సింగ్ మోడల్, వీళ్ళు ఎలా అయితే ల్యాండ్ని సోర్స్ చేస్తారో అది చాలా ఒక ఎఫిషియంట్ మోడల్గా ఉందని మనం చెప్పుకోవచ్చు అనమాట. వీళ్ళ యొక్క ప్రాజెక్ట్ పైప్ లైన్స్ అసలు ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయని చూసుకున్నట్టయితే దాదాపు వీళ్ళు 35 రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయన్నమాట. అంటే 78 million square feetలోనే వీళ్ళ యొక్క సేలబుల్ ఏరియా ఉందన్నమాట సిన్స్ ఫినాన్షియల్ ఇయర్ 2018 నుంచి. ఇదే కాకుండా వీళ్ళ యొక్క సేల్స్ అండ్ ఎగ్జిక్యూషన్ కేపబిలిటీ వచ్చి చాలా స్ట్రాంగ్గా ఉండడం వల్ల ప్రాజెక్ట్స్ వీళ్ళు తీసుకోవడం అండ్ అది టైంకి వాళ్ళు హ్యాండ్ ఓవర్స్ ఇవ్వడం అనేది చాలా బాగా చేస్తున్నారనమాట. అండ్ వీళ్ళ యొక్క లీడర్షిప్ చాలా సస్టైనబుల్గా ఉంది అండ్ వాళ్ళకి క్యాపిటల్ కూడా యాక్సెస్ చేసుకునేవి చాలా కనిపిస్తున్నాయి అనమాట. అందుకే ఇండియాలో వీళ్ళు వన్ ఆఫ్ ద లీడింగ్ కంపెనీస్ ఇన్ రెసిడెన్షియల్ స్పేసెస్ అనమాట. వీళ్ళ యొక్క స్టాటిస్టిక్స్ కానీ చూసుకున్నట్టయితే వీళ్ళ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ 43,845 crores of rupees అండ్ ప్రైస్ ఎర్నింగ్ రేషియో వీళ్ళకి నాట్ అప్లికబుల్, ఎందుకంటే వీళ్ళు కొంచెం లాసెస్లో ఆపరేట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ -3.38%, నెట్ ప్రాఫిట్ మార్జిన్ -25%, డెట్ ఈక్విటీ రేషియో 0.55 times అండ్ వీళ్ళ లాస్ట్ 1 year రిటర్న్ కానీ చూసుకున్నట్టయితే దాదాపు 80% ఇచ్చారనమాట. ఓబ్రాయ్ రియాలిటీ. సో ఈ ఓబ్రాయ్ రియాలిటీ వాళ్ళు కంప్లీట్గా ముంబై రీజన్లోనే వీళ్ళ యొక్క ప్రాజెక్ట్స్ని వీళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నారనమాట. ఇప్పటిదాకా అంటే 30 yearsగా 3 decadesగా వీళ్ళు ఈ పర్టికులర్ రియల్ ఎస్టేట్ సెక్టార్లో ఆపరేట్ చేస్తూ వీళ్ళకంటూ ఒక ట్రస్ట్ని, ఒక ట్రాన్స్పరెన్సీని అండ్ వాళ్ళు మంచిగా టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ తోటి ప్రాజెక్ట్స్ని కంప్లీట్ చేసి ఇస్తారనే పేరుని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకున్నారనమాట. సో ఇప్పటి వరకు వీళ్ళు ఎన్ని ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేశారు అని అంటే 42 ప్రాజెక్ట్స్ని హ్యాండిల్ చేసి దాదాపు 11.89 million square feet స్పేస్ని డెవలప్ చేశారనమాట. అండ్ ఇదంతా మొత్తం ముంబై ఇన్ అండ్ అరౌండే అని మనం చెప్పుకోవచ్చు. అండ్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ విషయానికి వచ్చినట్టయితే వీళ్ళు దాదాపు 45.31 million square feetలో ఇప్పుడు స్పేసెస్ని డెవలప్ చేస్తున్నారు ముంబై అండ్ అదర్ రీజన్స్లో కూడా అనమాట. అండ్ మనం కానీ వీళ్ళ యొక్క స్టాటిస్టిక్స్ తీసుకుని చూసినట్టయితే వీళ్ళు ఫినాన్షియల్ ఇయర్ 2019లోనే దాదాపు 4,01,914 square feet ఆఫ్ రేరా కార్పెట్ ఏరియాని అమ్మారనమాట. ఫినాన్షియల్ ఇయర్ 2020లోనే వీళ్ళు దాదాపు 10,64,563 square feet రేరా కార్పెట్ ఏరియాని అమ్మగలిగారు అనమాట. సో ఓవరాల్గా రియల్ ఎస్టేట్ సెక్టర్ అంతా పర్ఫామ్ చేయకపోయినా ఈ కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ బాగుందని మనకి అర్థమవుతుందన్నమాట. వీళ్ళ యొక్క కొన్ని నోటబుల్ ప్రాజెక్ట్స్ చెప్తానండి. ఓబరాయ్ గార్డెన్ సిటీ గోరేగాన్లోని, ములుండ్ వెస్ట్లోని, స్కై సిటీ బోరవల్లి ఈస్ట్లోని, జేవీఎల్ఆర్ అని అంధేరి ఈస్ట్లోని, 360 వెస్ట్ ఓర్లీలోని వీళ్ళ యొక్క నోటబుల్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ చెప్పుకోవచ్చు అనమాట. అండ్ వీళ్ళ యొక్క స్టాటిస్టిక్స్ చూసినట్టయితే మార్కెట్ క్యాపిటలైజేషన్ 28,700
188 crores of rupees, PE ratio 36 times, రిటర్న్ ఆన్ ఈక్విటీ 8.18% ఉంది, నెట్ ప్రాఫిట్ మార్జిన్ 49% ఉంది, డెట్ ఈక్విటీ రేషియో 0.16 టైమ్స్ ఉంది. అండ్ లాస్ట్ ఇయర్ వీళ్ళ యొక్క రిటర్న్ దాదాపు 108% అని చెప్పుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ కంపెనీ ప్రెస్టీజ్ ఎస్టేట్స్ అనమాట. 1986లో ఈ కంపెనీ ఫౌండ్ అయ్యి ఈ పర్టికులర్ కంపెనీ ఇప్పటిదాకా చాలా మంచి ప్రాజెక్ట్స్ చేసి వన్ ఆఫ్ ద లీడింగ్ అండ్ సక్సెస్ఫుల్ కంపెనీ ఇన్ రియల్ ఎస్టేట్ స్పేసెస్ అని మనకు అర్థమవుతుంది అనమాట. సో లాస్ట్ 1 decade అంటే లాస్ట్ 10 yearsలో మనం చూసుకున్నట్టయితే వీళ్ళు దాదాపుగా 250 ప్రాజెక్ట్స్ని కంప్లీట్ చేసుకుని దాదాపు 136 million square feet వరకు స్పేసెస్ని డెవలప్ చేసినట్టుగా మనకి తెలుస్తుంది అనమాట. అండ్ వీళ్ళు జస్ట్ రియల్ ఎస్టేట్లో మాత్రమే కాన్సన్ట్రేట్ చేయకుండా రిలేటెడ్ అండ్ నాన్ రిలేటెడ్ సర్వీసెస్ వైపు కూడా డైవర్సిఫై చేసుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది. రిలేటెడ్ సర్వీస్లోకి వీళ్ళు ఇంటీరియర్ డిజైనింగ్ సర్వీసెస్ అంటే మాఫ్ డిజైన్ కంపెనీతో వీళ్ళు టైఅప్ అయ్యి ఏవైతే వాళ్ళు స్పేసెస్ డెవలప్ చేస్తారో వాటికల్లా ఇంటీరియర్ డిజైనింగ్ సర్వీసెస్ని కూడా రెండర్ చేస్తూ ఉంటారనమాట. అండ్ నాన్ రిలేటెడ్ సర్వీస్లో చూసుకుంటున్నట్టయితే వీళ్ళు మెన్స్ ఫార్మల్ డ్రెస్సింగ్లోని కంప్లీట్గా ఆ పర్టికులర్ వరల్డ్ క్లాస్ లెవెల్లోని సర్వీసెస్ అందించడం చేస్తున్నారనమాట. అండ్ ఇది ప్రెస్టీజ్ ఫ్యాషన్స్ లిమిటెడ్ అనే కంపెనీ ద్వారా వీళ్ళు ఈ పర్టికులర్ సర్వీసెస్ని కూడా రెండర్ చేయడం జరుగుతుంది. సో ఇలా రిలేటెడ్ అండ్ నాన్ రిలేటెడ్ ద్వారా వీళ్ళు చాలా వరకు డైవర్సిఫై అయిపోయి వన్ ఆఫ్ ద నోటబుల్ కంపెనీస్గా అంటే సౌత్ ఇండియాలో మనం బోస్ట్ చేసుకోదగినట్టుగా ఈ పర్టికులర్ కంపెనీ రియల్ ఎస్టేట్లోని వన్ ఆఫ్ ద టాప్ కంపెనీగా పర్ఫామ్ చేస్తుందన్నమాట. అయితే వీళ్ళ పోర్ట్ఫోలియోలో చూస్తే ఇది అది అని కాకుండా అన్ని రకాల సెగ్మెంట్స్ని ఇంక్లూడ్ చేసుకున్నారండి. స్టార్టింగ్ ఫ్రమ్ రెసిడెన్షియల్ కానివ్వండి, కమర్షియల్ స్పేస్ కానివ్వండి, రీటైల్ స్పేస్ కానివ్వండి, హాస్పిటాలిటీ స్పేస్ అనమాట. వీళ్ళ యొక్క నోటబుల్ ప్రాజెక్ట్స్ అసలు ఏమున్నాయి అని చూసినట్టయితే ప్రెస్టీజ్ ఆక్రోపోలిస్, ప్రెస్టీజ్ ఓజోన్, ఫోరం మాల్ బెంగళూరులోని, ద కలెక్షన్ యూబీ సిటీ, ప్రెస్టీజ్ గోల్ఫ్ షైర్, ప్రెస్టీజ్ శాంతినికేతన్ అండ్ ప్రెస్టీజ్ లేక్ సైడ్ హ్యాబిటెట్ అనమాట. ఇప్పుడు ఈ కంపెనీకి సంబంధించిన స్టాటిస్టిక్స్ చూసినట్టయితే ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ 18,087 crores of rupees, PE ratio 48 times, రిటర్న్ ఆన్ ఈక్విటీ 7.03%, నెట్ ప్రాఫిట్ మార్జిన్ 27%, డెట్ ఈక్విటీ రేషియో 0.54 times అండ్ లాస్ట్ 1 yearలో వీళ్ళు 91% రిటర్న్ ఇవ్వడం మనం చూసామన్నమాట. ఫియానిక్స్ మిల్స్ లిమిటెడ్. సో ఈ ఫియానిక్స్ మిల్స్ లిమిటెడ్ కూడా ఈ రియల్ ఎస్టేట్ సెక్టార్కి సంబంధించి వన్ ఆఫ్ ద టాప్ కంపెనీ అని ప్రూవ్ చేసుకుందనమాట. వీళ్ళు డెఫినెట్గా మెగా మాల్స్ని కన్స్ట్రక్ట్ చేయడమే కాకుండా ఎంటర్టైన్మెంట్ పర్పసెస్ కోసం కాంప్లెక్సెస్ కానివ్వండి, హాస్పిటాలిటీ యూనిట్స్ కానివ్వండి ఆర్ కమర్షియల్ స్పేసెస్ని చాలా చక్కగా డెవలప్ చేసి ఒక మంచి ప్రెజెన్స్ ఉన్న కంపెనీ కింద ప్రూవ్ చేసుకున్నారనమాట. వీళ్ళ యొక్క రియల్ ఎస్టేట్ అసెట్స్ అసలు ఏ పర్టికులర్ సిటీస్లోనే డైవర్సిఫై అయి ఉంది అని మనం చూసినట్టయితే దాదాపు ముంబై, బెంగళూరు, చెన్నై, పూణే, రాయ్పూర్, ఆగ్రా, ఇండోర్, లక్నో, బెరలీ అండ్ అహ్మదాబాద్ అనమాట. వీళ్ళకి డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో ఉందన్నమాట. ఆ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో ఏ సెగ్మెంట్స్లో ఉందని చూసినట్టయితే రీటైల్ స్పేసెస్ కామన్గా, కమర్షియల్ స్పేసెస్ని డెవలప్ చేయడం, హాస్పిటాలిటీ యూనిట్స్ని డెవలప్ చేయడం అండ్ కొంతవరకు రెసిడెన్షియల్ యూనిట్స్ని కూడా డెవలప్ చేస్తున్నారనమాట. టాప్ మెట్రో సిటీస్లోని వీళ్ళ యొక్క ప్రెజెన్స్ ఉండడం మనం అందరం గమనించాలన్నమాట. సో ఈ పర్టికులర్ స్టాటిస్టిక్స్ వాళ్ళ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ చూసినట్టయితే 14,957 crores ఉందండి. ప్రైస్ ఎర్నింగ్ రేషియో వచ్చి 217 times ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ 1.22% ఉంది. నెట్ ప్రాఫిట్ మార్జిన్ 5% ఉంటే డెట్ ఈక్విటీ రేషియో 0.83 times ఉంది. అండ్ లాస్ట్ 1 yearకి వీళ్ళు దాదాపుగా 38% రిటర్న్ని ఇచ్చారనమాట. బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ అనమాట. ఈ బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ వాళ్ళు 1986లో ఫౌండ్ అయ్యారనమాట. అండ్ అప్పటి నుంచి వీళ్ళ యొక్క టెక్నికల్ ఎక్స్పర్టైజ్ కానివ్వండి, దాంతోనే వీళ్ళు ఈ పర్టికులర్ రియల్ ఎస్టేట్ సెక్టార్లోని వాళ్ళకంటూ ఒక పర్టికులర్ ఇంపార్టెంట్ ఏరియాని సంపాదించుకున్నారనమాట. వీళ్ళ యొక్క నోటబుల్ ప్రాజెక్ట్స్ అసలు ఎక్కడ ఎలా డైవర్సిఫై అయినాయి అని మరి చూసినట్టయితే వీళ్ళు మొత్తం సౌత్ ఇండియాలోని మేజర్ బిల్డింగ్స్ని కట్టడం జరిగిందనమాట. స్పెసిఫికల్గా బెంగళూరు, మైసూరు, మంగళూరు, హైదరాబాద్, చెన్నై అండ్ కొచ్చి అనమాట. అండ్ వీళ్ళ యొక్క మార్కెట్ సెగ్మెంట్స్ వీళ్ళు రెసిడెన్షియల్, కమర్షియల్, రీటైల్, హాస్పిటాలిటీ అండ్ ఎడ్యుకేషనల్ సెక్టార్స్లో కూడా ఆ స్పేసెస్ని డెవలప్ చేయడం జరిగింది. సో ఇన్సెప్షన్ నుంచి వాళ్ళు ఎప్పటి నుంచి అయితే ఫౌండ్ అయ్యారో అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే దాదాపు వీళ్ళు 250+ బిల్డింగ్స్ని కన్స్ట్రక్ట్ చేశారు అండ్ 70 million square feet ఏరియాని డెవలప్ చేశారని మనకి తెలుస్తుందన్నమాట. సో వీళ్ళ యొక్క రియల్ ఎస్టేట్ పోర్ట్ఫోలియో కూడా చాలా డైవర్సిఫైడ్గా ఉంటుందండి. అండ్ నెక్స్ట్ వీళ్ళ యొక్క స్టేటిస్టిక్స్ కానీ మనం చూసినట్టయితే వీళ్ళ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ 9,202 crores of rupees, PE రేషియో నాట్ అప్లికబుల్ బికాజ్ వీళ్ళు లాసెస్లో ఆపరేట్ చేస్తున్నారు. రిటర్న్ ఆన్ ఈక్విటీ -1.31%, నెట్ ప్రాఫిట్ మార్జిన్ -2%, డెట్ ఈక్విటీ రేషియో 2.16 times కొంచెం హయ్యర్గానే ఉంది. అండ్ లాస్ట్ 1 yearలో వీళ్ళు 143% రిటర్న్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఇదండి కంప్లీట్గా రియల్ ఎస్టేట్ సెక్టార్ గురించి ఉన్న డీటెయిల్స్ అండ్ టాప్ 6 కంపెనీస్ ఏవైతే మంచిగా ఈ పర్టికులర్ రియల్ ఎస్టేట్ సెక్టార్లో పర్ఫామ్ చేస్తున్నాయనే దాని మీద.
ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుంటుందని. మీకు కానీ వీడియో నచ్చుంటే ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ మీ యొక్క ఫీడ్బ్యాక్స్ని కమెంట్ సెక్షన్లో ప్లేస్ చేయండి. అండ్ ఎప్పుడు చెప్పినట్టుగానే ఇది ఒక ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం మాత్రమే మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అండ్ డెఫినెట్గా ఈ పర్టికులర్ కంపెనీస్లో మీరు ఇన్వెస్ట్ చేయమని ఎటువంటి రికమెండేషన్స్ ఇవ్వడం కూడా జరగట్లేదన్నమాట. ఇంకా మంచి టాపిక్తో మీ ముందుకు రావడానికన్నా ముందు ప్లీజ్ హ్యావ్ అ వెరీ హ్యాపీ ఇన్వెస్టింగ్ అండ్ స్టే సేఫ్. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.